హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూడండి ఎంత బాగుందో. ఇవాళ నేను మీకు బాంబే ఎయిర్పోర్ట్ చూపిస్తున్నాను. చూడొచ్చు, ప్రయాణికుల్ని చూడొచ్చు మీరు. బాంబే ఎయిర్పోర్ట్ లోపల టెర్మినల్ 2 ఇది. ఎక్సలెంట్ ఉంటుంది. చూసారా బయట డిజైనింగ్ ఎంత బాగుందో, ఎంత బాగా కట్టారో చూడండి. ఎక్సలెంట్, సూపర్. ఏసీ కూడా చాలా బాగుంది. బయట ఎండ వాయించేస్తుంది. ఆహా, బాగు. ఈ స్తంభం చూడండి ఎంత బాగుందో, నీట్గా కట్టారు పైనుంచి. అది ఎంట్రన్స్ అన్నమాట. మీరు వెళ్తుండండి, వస్తా సార్, తీసుకొస్తా. సారీ. సో చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో, ఎక్సలెంట్ ఉంది. సో మీరు ఫ్లైట్ చార్ట్స్ కూడా చూడొచ్చు, క్లియర్గా ఇచ్చారు ఏది ఎక్కడెక్కడికి వెళ్తుందో అన్నది. చూసారా, అది ఎక్సలెంట్ వీడియో. అండ్ అక్కడ క్లింక్ బార్ అని చెప్పి ఒకటి ఉంది, చాలా బాగుంటుంది. సేఫ్ ర్యాప్ అని 600 రూపీస్ అంటే ఏదో బ్యాగేజ్ అవన్నీ ర్యాప్ చేస్తారనుకుంటా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. చిన్న కాఫీ షాప్, ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. చక్కగా మంచి బేకరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. చిన్న వీడియో, 3 minutes కంటే నేను ఎక్కువ పెట్టలేను. ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే అలౌ చేయరంట. ఆహా, సో అవన్నీ టాయిలెట్స్ సపరేట్గా. మహానగరం కదా, ఈ మాత్రం ఉండాలా. ఇవ్వండి కింద ఎస్కలేటర్స్ దగ్గర నుంచి అన్నీ మీరు చూడొచ్చు. సూపర్గా ఉంది కదా, ఎక్సలెంట్ వీడియోస్. ఇక ట్రాలీస్, లగేజ్ అవి తీసుకొస్తుండడానికి. ఇక్కడ పెప్పర్మెంట్ రోబోటిక్స్ అని చెప్పి ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇవేంటో మీరు నాకు కనుక్కొని కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఈ వీటి సంగతి ఏంటో చూసుకుని. చాలా బాగుంది అదిగో. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టు అదిగోండి పెప్పర్మెంట్ రోబోట్. అది క్లీనింగ్ అనుకుంటా, ఇది నాకు తెలిసి క్లీనింగ్ చేస్తుంది. ఇది ఎక్సలెంట్ ఉంది, ఎంత బాగుందో చూడండి. ఓ సూపర్. అదిగో అదిగో అదిగో. సో దుబాయ్లో ఇలా ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఇక్కడ బోర్డు ఒకటి పెట్టారు. ఇది చూసారా ఎంత బాగుందో, లాంజ్. చక్కగా కూర్చోడానికి చాలా బాగుంది. చూసారా ఇది? ఇదిగోండి సోఫా పెట్టి ఒక చిన్న గుడిసెలా కట్టారు, చూసారా? అంటే బాగుంది, గుడిసె కాదు ఇది, ఒక డిజైన్. అది ఎక్సలెంట్ ఉంది. వాళ్ళు కూర్చుని వాళ్ళ పనులన్నీ చేసుకుంటున్నారు. వావ్, ఇదిగోండి ఎక్సలెంట్ ఉంది కదా ఇదంతా, సూపర్. ఇవన్నీ ఏంటంటే చెక్ ఇన్ కౌంటర్స్ అన్నమాట. ఇంకా అది బాంబే అంటే మాటలా ఇలాగే ఉంటుంది. మహానగరం, మహానగరంలో ఎయిర్పోర్ట్. చీజ్ ప్లాంట్స్ కూడా ఎంత బాగున్నాయో. ఇలా ప్రతి చోట ప్లాంటేషన్ అయితే ఉండాలి. సో క్లైమేట్ ఒకటి చెడిపోద్ది దీనివల్ల. డెవలప్మెంట్తో పాటు నేచర్ని కూడా మనం కాపాడుకోవాలి, మనకు అదే అమ్మ కాబట్టి. అవునండి. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయమని నేను కోరుకుంటున్నాను, షేర్ చేయమని కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రం ప్లీజ్, మీకు దండం పెడతాను, హెల్ప్ చేయండి. పెరగట్లేదు, అలా ఏడులో ఉండిపోయినాయి, మీరే కాపాడాలి. చూడండి ఎంత బాగుందో. మరిన్ని వీడియోస్ మీకు పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.